నమస్కారం పిల్లలు. ఈ రోజు మనం దేవునిపై నమ్మకముంటే చిన్నవాళ్ల కూడా పెద్ద పనులను ఎలా చేయవచ్చో నేర్చుకుందాం. చాలా కాలం క్రితం ఇశ్రాయేలీయులు మరియు ఫిలిస్తీయులు అనే రెండు సైన్యాలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. సైన్యంలో గోలియాతు అనే ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. అతను చాలా పొడవుగా బలంగా ఉండేవాడు. మీ దేవుడు నిజమైతే, మీలో ధైర్యముంటే నాతో పోరాడటానికి ఒక్క మనిషిని పంపండి. అదే సమయంలో దావీదు అనే చిన్న గొర్రెల కాపరి బాలుడు ఉండేవాడు. అతను దేవునిపై గొప్ప నమ్మకం కలిగి ఉండేవాడు. రాజా, ఆ ఫిలిస్తీయుడు జీవముగల దేవుని సైన్యాన్ని అవమానిస్తున్నాడు. నేను అతనితో పోరాడతాను. దావీదు, నువ్వు చిన్న పిల్లాడివి. అతను బలమైన సైనికుడు. నీకు చాలా ప్రమాదం. దావీదు, ధైర్యంగా నేను నా గొర్రెలను సింహం ఎలుగుబంటి నుండి కాపాడాను. నన్ను కాపాడిన దేవుడు ఈ గోలియాతు నుండి కూడా నన్ను కాపాడతాడు. రాజు కవచాన్ని వదిలేసి తన చిన్న కర్ర, సంచి మరియు 5 రాళ్లను మాత్రమే తీసుకున్నాడు. నాతో పోరాడటానికి ఒక చిన్న పిల్లాడిని పంపారా? హహహ, నేను కుక్కనా? దావీదు, చాలా ధైర్యంగా ఈటెతో నా దగ్గరికి వచ్చావు. కాని నేను సైన్యములకధిపతియగు యెహోవా నామముతో నీ దగ్గరికి వస్తున్నాను. దావీదు దేవునిపై నమ్మకంతో ఒక రాయిన విసిరాడు. ఢామ్మని గోలియాతు నేలకూలాడు. చిన్నవాడైన దావీదు తన విశ్వాసంతో భారీకాయుడైన గోలియాతును ఓడించాడు. పిల్లలు, ఈ కథ నుండి మనం నేర్చుకునేది ఏంటంటే, మన సమస్య ఎంత పెద్దదైనా దేవునిపై మనకున్న నమ్మకం దానికంటే చాలా గొప్పది. ధైర్యంగా ఉండండి.